చివరికి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. 15 రోజుల సమయంలోనే ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏం సాధించినట్టు, ఏం చేసినట్టు మీరు, మీతో పాటుగా ఫైట్ చేసిన ఈ సంఘాలు అందరూ? ప్రధానంగా మీరు మాట్లాడేటప్పుడు మోసం చేశారు అన్నారు కాంగ్రెస్ పార్టీ. మోసం కాదు, అది నమ్మక ద్రోహం అంటారు దాన్ని. నమ్మక ద్రోహం అంటే నమ్మించి మోసం చేయడాన్ని. నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు తాను బీసీలకు ఇచ్చిన వాగ్దానం, అతనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి బీసీలకి సంబంధించిన అనేక వాగ్దానాల కొనసాగింపు చేసుకుంటూ వచ్చాడు. ఆ చేస్తున్న తరుణంలో అంత అద్భుతంగా నమ్మక ద్రోహానికి అంత ప్రణాళికాబద్ధంగా వ్యూహంగా ఎట్లా చేయగలిగిండు అంటే, అతనికి బీసీల అండదండ ఉన్నది, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ప్రజల్లో నుంచి ఆయనకు సంబంధించిన నాయకులు అండదండగా ఉన్నారు. ఇన్సైడ్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేల మంత్రుల యొక్క, బీసీల మంత్రులు ఎమ్మెల్యేల యొక్క మద్దతు ఆయనకుంది. బీసీలని విషం పెట్టి చంపినా, బీసీలని నరికి చంపినా, బీసీలని నడి రోడ్డు మీద మోసం చేసినా ఆయనకి బీసీ మిత్రుల యొక్క సహకారం ఉంది. తమవారినే అంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, తమవారినే మోసం చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డికి ఉన్న బీసీ స్నేహితుల వల్ల, బీసీ మిత్ర బృందం వల్ల అంత ధైర్యంగా ఆయన బీసీలని వంచన చేయగలిగాడు. ఈరోజు చివరికి మేమంతా ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్, రఘు గారు యాజ్ ఎ జర్నలిస్ట్గా అండ్ సత్యాన్వేషిగా మీరు స్పష్టంగా మీరు ఒక మాట మీకు చెప్తున్నాం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రేపు సచ్చిందాకా 9th షెడ్యూల్ ఒకటే దీనికి పరిష్కారం అని మేము చెప్పుకుంటూ వచ్చాం. 9th షెడ్యూల్ లేదు, ఏం లేదు, ఈ జీవోలు వస్తాయి, ఈ జీవోలు సరిపోతాయి, ఈ జీవోలు రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవోలే దైవ శాసనంగా వాళ్ళు మాట్లాడారు. దైవ శాసనం కాదు. ఆ రోజు విజయ డైరీలో పాలు మాయమైపోయినాయి, హెరిటేజ్ పాలు మాయమైపోయినాయి. రేవంత్ రెడ్డి మీదనే పాల వర్షం, క్షీరాభిషేకం కురిసింది. ఏ విషయంలో? ఈ జీవోల విషయం. కానీ ఆ జీవోలు భోగస్సు, 9th షెడ్యూలే పరిష్కారం అని చెప్పినా దాటవేసి కోర్టుల ముందు పరువు పోయి చివరికి రిజర్వేషన్ మీకు వస్తుంది 42% అంటే మా నాయకులు చిన్న చితక గ్రామ స్థాయి, వార్డు స్థాయి సర్పంచ్లు, చిన్న బీసీ లీడర్లు అదో ఇదో సరి చేసుకొని ఇక మేము పోటీ చేయబోతున్నాం, ఇక మేము వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా మేము పోటీ చేయబోతున్నాం అనే ఆశ కల్పించి ఎక్కడ రిజర్వేషన్ తయారైందో ఆ రిజర్వేషన్ లేదు పో అని ఆ రిజర్వేషన్ తీసేసి చివరికి ఆ రిజర్వేషన్లు కుదించి అవి ఓపెన్కి కేటాయించి మళ్ళీ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇంత అవాస్పాలైన చీఫ్ మినిస్టర్ భారతదేశంలో ఈ విధంగా 42% అని చెప్పి నయవంచన చేసి కోర్టుల ముందు ఇన్నిసార్లు పరుగు పోయి మళ్ళీ ప్రత్యేకంగా మాకు 42% కేటాయిస్తున్న రిజర్వేషన్ అని కూడా అలాట్ చేసి కాదు అవి పోయినాయి, మళ్ళా మీకు అవి ఓపెన్ అయిపోయి నేను మళ్ళొక జీవో ఇచ్చి ఇంత పద్ధతిగా ఇన్ని రకాలుగా చేసి బీసీలను ఇంత నయవంచన చేసిన తుగ్లక్ ఫాల్త్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడన్నా ఉందా? అసలు ఇట్లాంటి పరిపాలన ప్రయత్నం చేసిండు, కాలేదు ఆయన ఉద్దేశంలో. ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము చెప్పినాం కదా, దీని అంతిమ పరిష్కారం 9th షెడ్యూల్లో దాగి ఉందని. ఆ వైపుగా జరిగిన పోరాటం ఏమైనా ఉందా? లేదు. ఆ వైపు జరిగినటువంటి యుద్ధం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా, తెలివిగా అటు తన రెడ్డి, వెలమ, కమ్మ, నాట్ ఓన్లీ రెడ్డి రిప్రజెంటేటివ్ రేవంత్ రెడ్డి, రెడ్డి, కమ్మ, వెలమ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ధనవంతులు, అగ్రవర్ణాల్లో ఉన్న అగ్రవర్ణ స్వభావం ఉన్న పేదలు, పెద్దలు వాళ్ళ తరఫున ప్రతినిధిగా వాళ్ళ మాట వాళ్ళకి చెబుతూ, మా మాట మాకు చెబుతూ నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఈరోజు 2.5 కోట్ల మంది బీసీల గొంతు కోసిండనమాట. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? 15 రోజుల్లో ఎలక్షను, మీరు ఆపలేరు, ఎవరు ఆపే అవకాశం ఏం కనబడతలేదు. రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, అవకాశం కూడా కనబడతలేదు. కోర్టులు కూడా చాలా క్లియర్గా మీరు 50% లోపు అయితే జరుపుకోండి అని చెప్పినాయి తప్ప అవసరమైతే డెడ్ లైన్లు పెట్టినాయి, ఈ డేట్లోగా మీరు ఎలక్షన్ పెట్టాల్సిందే అని. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రజల ముందున్న ఆప్షన్ ఏంటి అన్నది మనం ప్రజలకు చెప్పకపోతే ఆల్టర్నేటివ్ మేము ఒకటే చెప్తున్నాం సార్. ఫస్ట్
ఏదైనా పాలకుల నుంచి జరిగిన అన్యాయం పట్ల, ఉమ్, తీవ్ర మోసం పట్ల దానికి ఒక ప్రొటెస్ట్ నిరసన అయితే ప్రజల నుంచి ఉద్యమ ప్రతినిధులుగా మేము చేయాల్సిందే. ఉమ్. ఆ ప్రొటెస్ట్ చేస్తున్నాం. రేపటి నుంచి కార్యక్రమాలు, ఏం చేస్తున్నారు? రేపటి నుంచి అంటే ఆల్రెడీ మేము నిరసించినాం, ఈ జీవోని నిరసించినాం, ఈ కొత్తగా తీసుకొచ్చిన బీసీలకు ద్రోహం చేసిన ఈ ప్రాసెస్ మొత్తాన్ని మేము 3 రోజుల నుంచి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉమ్, రేపటి నుంచి ధర్నాలు మొదలుపెట్టినాం 2 రోజులు ఓకే. మండల కేంద్రాల్లో, కలెక్టరేట్ల దగ్గర. దోషిని చెప్పాలి కదా, మౌనంగా ఉన్నవాడిని, 9th షెడ్యూల్ గురించి పట్టించుకొని బీజేపీని, 9th షెడ్యూల్ కోసం పోరాడనటువంటి కాంగ్రెస్ పార్టీని ముగ్గురి భాగోతం బట్టబయలు చేసి దోషిగా పబ్లిక్లో చూపిస్తూ ఈ జరిగిన మోసాన్ని, ఇచ్చిన జీవోలని, వీటన్నిటిని వ్యతిరేకిస్తూ రేపు ఎల్లుండి అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పెట్టినాం. ఉమ్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా, ఉమ్, బీసీ రిజర్వేషన్ 42% సాధన సమితిలో ఓ చిన్న కార్యకర్తగా ఉమ్, మేము ఆ రెండింటి తరఫున రాష్ట్రంలో మా నాయకుడు చిరంజీవి గారు ఆదేశం ప్రకారం ఆ వేదిక నుండి ఆ కార్యక్రమం చేస్తున్నాం సార్. ఉమ్. ఈ ప్రొటెస్ట్ వల్ల చేయాల్సిందే ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్తో ఏమో మరి గవర్నమెంట్కి ఏమైనా ఆలోచన వస్తుందా, ఏమొస్తుందో మాకు తెలియదు. మీరు ఇప్పుడే ఏదో నోటిఫికేషన్ వచ్చింది అన్నారు. వచ్చేసింది ఆల్రెడీ. ఎన్నో తారీఖు నామినేషన్స్? December 11, 14, 17 పోలింగ్. నామినేషన్స్ ఐ థింక్ ఎంత ఉంటుంది, ఇంకొక 4-5 రోజులు బిఫోర్ ఉంటుంది అంతే. అంతేనా? 1 వీక్ బిఫోర్ ఉంటుంది. రైట్. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మేము అనేది ఏంటంటే సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి నయవంచన చేసిండు అనేది మా ప్రధాన ఆరోపణే కాదు, రుజువు అయింది. ఇంకా ఆరోపణ ఎక్కడ, రుజువు అయింది. 9th షెడ్యూల్ వైపు ఎలాంటి వార్ చేయకుండా, పోరాటం చేయకుండా, తాను ఒక సామాజిక, మళ్ళా ఉల్టా ఒక సామాజిక న్యాయ దినోత్సవం అని చేస్తున్నాడు. అందుకని మేమేం చేస్తున్నామంటే రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం రేపు, ఇది సామాజిక అన్యాయ ప్రభుత్వం అని మేము రేపు డిక్లేర్ చేయబోతున్నాం. కాన్స్టిట్యూషన్ డే మీరు చేస్తున్నారు, అవతల ఇంకొక ఆయన చేస్తున్నాడు, ఇంకొక ఆయన చేస్తున్నాడు, అందరు చేస్తున్నారు. ముందు కూడా అందరు చేసిరు. మేము మాత్రం మేము ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తరఫున అందరూ చించేస్తున్నారు, అందరూ తిడుతున్నారు. అట్లా కాదు ఆప్తాం ఎలక్షన్స్. రఘు గారు, మేము ప్రభుత్వానికి అండగా లేము. ప్రభుత్వం చేసిన తప్పుల తడకలకి అండదండలుగా మేము లేము. మేము అలాంటి పాప కార్యంలో మా భాగం లేదు. మేము అందులో లేము. మా అండా చూసుకొని ఆయన చేయలే. మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతినిధులం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మేము చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేసి గ్రామ స్థాయి నాయకులు కానివ్వకుండా చేస్తారు. యాక్చువల్ డిమాండ్ ఏంటి తెలుసు సార్? పార్లమెంటులో 540 పార్లమెంట్ సభ్యుల్లో 250 పార్లమెంట్ సభ్యులు బీసీలకు రావాలి. యాక్చువల్గా పార్లమెంటులో అంటే చట్టసభలో, పార్లమెంటు అసెంబ్లీలో హాఫ్ పార్లమెంట్లో హాఫ్, అసెంబ్లీలో హాఫ్. కంట్రీ వైడ్గా చట్టసభలో బీసీలకి రిజర్వేషన్లు కావాలనే ఒక పోరాటం, విజ్ఞప్తి మొదలైంది. దాన్ని ఏ ప్రభుత్వం, రాహుల్ గాంధీ కానీ, వాజ్పేయి కానీ, ఇప్పుడున్నటువంటి మోడీ కానీ ఎవడు పట్టించుకోవాలి. ఈవెన్ రేవంత్ రెడ్డి గ్రామ సర్పంచ్ని కూడా బీసీని కానేనని ఇతను కూర్చున్నాడు. ఎంతవరకు కరెక్టు? పార్టీ ఇస్తుందట బీసీలకి.